హాయ్, వెల్కమ్ టు ఏవిఎం మ్యాథ్ హబ్. నేను డిగ్రీ సిలబస్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన ప్రతి వీడియోని చేసి నా ఏవిఎం మ్యాథ్ హబ్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఆ వీడియోస్ని డిగ్రీ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో, అంటే మన ఏపీ అండ్ తెలంగాణనే కాకుండా మిగతా రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళు కూడా నా వీడియోస్ని చూసి మంచి మంచి మార్క్స్ తెచ్చుకున్నారు. అలాగే మంచి మంచి జాబ్స్లో కూడా సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు. నిజంగా దానికి నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అలాగే మీరు నాకు మెసేజ్ కూడా చేస్తున్నారు. కొన్ని మెసేజ్ చూసేటప్పుడు రీసెంట్గా ఒక మెసేజ్ చూశాను. సార్, మీరు మ్యాథమెటిక్స్ వీడియోస్ చూస్తున్నారు, మేము పాస్ అవుతున్నాం, ఓకే, బాగానే ఉంది. అసలు నా లైఫ్లో మ్యాథమెటిక్స్ అనేది ఎలా యూజ్ అవుతుంది, నాకు అర్థం కావట్లేదు. ఏదో పాస్ అయిపోతున్నాము, దానివల్ల ఉపయోగం ఏముంది, నా తర్వాత వాళ్ళను కూడా మ్యాథమెటిక్స్లో జాయిన్ చేయాలి అంటే నేను ఏం చెప్పాలి మ్యాథమెటిక్స్కి అని క్వశ్చన్ వేశారు ఒక స్టూడెంట్. అది వేసి కూడా చాలా డేస్ అవుతుంది, నాకు కుదరక నేను చేయలేదు. ఇప్పుడు నేను చెప్తున్నాను, హౌ టు యూజ్ మ్యాథమెటిక్స్ ఇన్ యువర్ డైలీ లైఫ్ అండ్ యువర్ ఎంటైర్ లైఫ్లో ఎలా ఉపయోగపడుతుంది అనేది ఒకసారి మనం చూస్తే, మ్యాథమెటిక్స్ అనేది నిజంగా నేను చెప్తున్నాను మీ లైఫ్లో ఎక్కడ ఉపయోగపడదు. కానీ మ్యాథమెటిక్స్ని నువ్వు ఎలా యూజ్ చేసుకుంటే అలా ఉపయోగపడడానికి అది రెడీగా ఉంది. ఎందుకంటే మంచి మంచి థాట్స్ నీకు ఇస్తుంది అనమాట. అంటే టు బ్రింగ్ మ్యాథ్ లర్న్స్ అనమాట. మ్యాథ్ బ్రింగ్స్ హార్మోనీ టు థాట్స్. నీకు థాట్ ఇవ్వడానికి ఉపయోగపడుతుంది. అంటే మ్యాథమెటిక్స్ స్కిల్స్ ఉన్న స్టూడెంట్ యొక్క ఆలోచన విధానం వేరే ఉంటుంది, మ్యాథమెటిక్స్ వితౌట్ మ్యాథమెటిక్స్ స్టూడెంట్ యొక్క ఆలోచన విధానం వేరే ఉంటుంది. ఓకేనా? సరే, ఇప్పుడు ఈ మ్యాథమెటిక్స్ అనేది ఒకసారి చూస్తే క్వశ్చన్ ఇస్తాడనమాట. సాల్వ్ ద ఫాలోయింగ్ ఈక్వేషన్ ఇస్తాడు. ఆ ఈక్వేషన్ మనం సాల్వ్ చేసుకుంటే వెళ్తాం. సగం దూరం వెళ్ళిన తర్వాత మధ్యలో మనకి ఏదో ఒక కంపల్సరీగా ఐడియా రాదు, థింక్ రాదు, అంటే అక్కడితో ఆగిపోతుంది. ఆ ప్రాబ్లమ్ని అక్కడ ప్రాబ్లం వచ్చిందని చెప్పి చేసేవాళ్ళు, దాని గురించి ఆలోచించే వాళ్ళు ఎంతమంది ఉంటారండి? నాకు తెలిసి 100లో ఒక 10 మంది ఉంటారు. సో 90 మెంబర్స్ ఎస్కేప్ అవుతారు. స్టార్ట్ అయితే 100 మెంబర్స్ చేస్తారు, కానీ ఏదన్నా చిన్న ప్రాబ్లం వచ్చినప్పుడు దాన్ని సాల్వ్ చేయలేక ఎస్కేప్ అయ్యే వాళ్ళు చాలామంది ఉంటారు. మరలా ఆ 10 మెంబర్స్లో కూడా కొంచెం ఇంకా ఆలోచించి అక్కడ ఫైండ్ అవుట్ చేసుకొని ఇంకొంచెం ముందుకు వెళ్తే మళ్ళీ అక్కడ దే ఆర్ ఫేసింగ్ సేమ్ ప్రాబ్లం. అంటే అక్కడ కూడా ఎలాంటి ఫార్ములాస్ని యూజ్ చేయాలి అనేది తెలియదు. అది తెలుసుకొని ఆ ప్రాబ్లం కనుక సాల్వ్ చేస్తే ఫైనల్లీ దే రీచ్డ్ ద ఆన్సర్కి వచ్చిన తర్వాత వాళ్ళ హ్యాపీనెస్ వేరే ఉంటుంది. సో క్లాసులో ఎంతమంది చేస్తారు? ఒక 2-3 చేస్తారు ప్రాబ్లమ్స్ హోంవర్క్ ఇస్తే. ఆ ప్రాబ్లమ్స్ని ఏం చేస్తారంటే మిగతా స్టూడెంట్స్ కాపీయింగ్ చేసుకుంటారు, సార్కి చూపిస్తారు. అదంతా మనకు తెలిసిన విషయమే. ఇప్పుడు మన లైఫ్లో స్టూడెంట్ లైఫ్ వరకు మీరు మీ పేరెంట్స్ మీద డిపెండ్ అవుతారు. తర్వాత ఎవరి మీద డిపెండ్ అవుతారు? మీరు ఎవరి మీద డిపెండ్ ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత మీరు ఎవరి మీద డిపెండ్ అవ్వరు. మీకు ఒక ఇండివిజువల్ లైఫ్ అనేది వస్తుంది. అప్పుడు ప్రతి ఒక్కటి మీరే చేసుకోవాలి, ప్రతి ఒక్క ప్రాబ్లమ్ని మీరే ఫేస్ చేయాలి. ఇప్పుడు సపోజ్ మన సరౌండింగ్స్లో ఉన్నారు, వైఫ్ అండ్ హస్బెండ్, సమ్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. ఎందుకు వస్తాయి అసలు ఈ ప్రాబ్లమ్స్ అంటే, నాకు నచ్చిన పని నువ్వు చెయ్యు, నీకు నచ్చిన పని నేను చేయను, ఇంతే కదా, వీటి వల్లే కదా వచ్చేది. సో ఒక ప్రాబ్లమ్ని నువ్వు ఐడెంటిఫై చేసినప్పుడు దాన్ని హౌ టు రెక్టిఫై దట్ ప్రాబ్లం అనేది నువ్వు థింక్ చేసి, నువ్వు ఐడెంటిఫై చేసి దాన్ని సాల్వ్ చేసుకోగలిగితే నీ లైఫ్ కంటిన్యూ అవుతుంది. ఒకవేళ నువ్వు అది ప్రాబ్లం ఐడెంటిఫై చేసుకోలేక ఈగోస్ వల్ల ఏమవుతుంది, నువ్వు ఐడెంటిఫై చేసుకోలేవు ప్రాబ్లమ్ని, దానివల్ల ఏమవుతుంది, డిస్టెన్సెస్ పెరుగుతాయి. మళ్ళీ ఇంకో కొన్ని సంవత్సరాలు అయిపోయింది, ఒకవేళ నువ్వు అక్కడ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకొని ముందుకు వెళ్ళినప్పుడు ఇంకొన్ని డేస్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఏమైనా ప్రాబ్లం వచ్చింది అనుకోండి, దాన్ని కూడా నువ్వు సాల్వ్ చేసుకోవాలి. ఇలా నువ్వు సాల్వ్ చేసుకుంటూ ఉండాలి. నువ్వు ఎప్పుడైతే నీ ప్రాబ్లమ్ని నువ్వే సాల్వ్ చేసుకోలేకపోతే బయట వాళ్ళు ఎవరు సాల్వ్ చేస్తారు? ఎవరు సాల్వ్ చేయలేరు. అందువల్ల ఏమవుతుందంటే ఆలోచన విధానం అనేది ఉండకపోవడం బట్టి మన లైఫ్స్ ఎలా ఉందంటే ఇలా డిఫరెంట్ వేస్లో వెళ్తూ ఉంటాయి అన్నమాట.
అలాగే ఇప్పుడు నా ఆలోచన విధానం వేరే ఉంటుంది, నా థింకింగ్ వేరే ఉంటుంది, దాన్ని బట్టి నేను ఫాలో అవుతూ ఉంటాను. ఇప్పుడు మ్యాథమెటిక్స్ ప్రాబ్లం కూడా అంతే. మ్యాథమెటిక్స్ నేర్చుకోవడం వల్ల నీ మైండ్ అనేది మెచ్యూరిటీ లెవెల్స్కి వెళ్తుంది అనమాట. నీకు ఆలోచన అంటే మ్యాథ్ టీచర్స్ అస్ లైఫ్స్ గ్రేటెస్ట్ లెసన్స్ ఆల్సో. ఎలా ఉంటుందంటే మ్యాథ్ షోస్ అస్ దట్ ఎవ్రీ మిస్టేక్ కెన్ బి కరెక్టెడ్. నువ్వు ఒక ప్రాబ్లం, నువ్వు ఒక పని చేశావు, దాన్ని నువ్వు తప్ప రైటా అనే ఆలోచించుకునే విధానం నీకు ఉంటుంది. అంటే ప్రతి మిస్టేక్ని నువ్వు కరెక్ట్ చేసుకోవడానికి మ్యాథమెటిక్స్ ఉపయోగపడుతుంది. అలాగే ఇది ఇంకా కొన్ని పాయింట్స్ ఉంటాయి మ్యాథ్ నేర్చుకోవడం వల్ల. అంటే మ్యాథ్ ఈజ్ ద ఇన్నోవేషన్ అనమాట. అంటే దాన్ని ఎలా చెప్పాలంటే మ్యాథ్ ఈజ్ ద ఫౌండేషన్ ఆఫ్ ఇన్నోవేషన్స్ అనమాట. అంటే ఫ్రమ్ బిల్డింగ్ బ్రిడ్జెస్ అనమాట. అంటే బ్రిడ్జెస్ కట్టే దగ్గర నుంచి లాంచింగ్ రాకెట్స్ దాకా నీకు మ్యాథమెటిక్స్ అనేది ఉపయోగపడుతుంది. అలాగే ఇప్పుడు మనకి కోడింగ్ యాప్స్ ఉన్నాయి. కోడింగ్ యాప్స్ ఏమవుతుంది, చిన్న నీ శరీరంలో ఉన్న డిసీజెస్ని డయాగ్నోస్ చేస్తుంది అనమాట. అక్కడ కూడా నీకు అంటే ప్రతి వాల్యూ అనమాట, నీ వాల్యూ ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఉండాలి అని చెప్తుంది అనమాట. ఆ వాల్యూస్ కనుక నీకు లెస్ దాన్ ఉంటే ప్రాబ్లం, గ్రేటర్ దాన్ ఉంటే ప్రాబ్లం, లైస్ బిట్వీన్ సో వాడి ఈ ఫిగర్ నుంచి ఈ ఫిగర్ దాకా ఉండాలి. అలా లేకపోతే ఏంటి, మన శరీరంలో ఏదో ఒక డిసీజెస్ ఉన్నట్టే, మనం డయాగ్నోస్ చేసినట్టు, ఐడెంటిఫై చేసినట్లు అనమాట. అలాగే ఇంకొక పాయింట్ మ్యాథమెటిక్స్ గురించి ఏం చెప్పొచ్చు అంటే మ్యాథ్ బిల్డ్స్ ఏ గ్రోత్ మైండ్ సెట్. అంటే మైండ్ సెట్ని పెరగడానికి నీకు మ్యాథమెటిక్స్ అనేది ఉపయోగపడుతుంది అనమాట. అలాగే ఇంకా చెప్పొచ్చు అంటే మ్యాథ్ ఈజ్ ఎంపవర్మెంట్ అనమాట. అంటే ఎంపవర్మెంట్ మీన్స్ టు లెర్న్ మ్యాథ్స్ ఈజ్ టు గెయిన్ పవర్. అంటే ఆ పవర్ నీకు ఎలా ఉపయోగపడుతుంది అంటే టు థింక్ క్రిటికల్గా థింక్ చేయడానికి ఉపయోగపడుతుంది. అలాగే లాజికల్లీ యాక్ట్ చేస్తుంది. అలాగే అండ్ ఏమవుతుందంటే డిసైడ్ వైస్లీ. అంటే నీకు ఏదన్నా ఒకటి చేయాలి అనుకున్నప్పుడు, ఆ థాట్ వచ్చినప్పుడు దాన్ని ఎలా డిసైడ్ చేయాలి, ఎలా థింక్ చేయాలి, లాజికల్గా ఎలా థింక్ చేయాలి అనేది నీకు మ్యాథమెటికల్ స్కిల్స్ అనేది వస్తుంది అనమాట. అందువల్ల ఈ మ్యాథమెటిక్స్ నువ్వు కనుక నేర్చుకుంటే నీ లైఫ్లో వచ్చే ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకోవచ్చు. నీ యొక్క జాబ్ ఎన్విరాన్మెంట్లో ఉండే సమస్య ఏదైనా ప్రాబ్లమ్స్ కనుక వస్తే వాటిని కూడా నువ్వు రెక్టిఫై చేసుకోవచ్చు. ఇప్పుడు మన దగ్గరికి వస్తారు, ఇంత నాలెడ్జ్ ఉంటుంది, ఇంత నాలెడ్జ్ ఉండి వాళ్ళు మన దగ్గరికి వస్తూ ఉంటారు. వాళ్ళు వచ్చి నీకు కొన్ని సలహాలు చెప్తూ ఉంటారు. నువ్వు చదువుకున్నావు, మ్యాథమెటిక్స్ చదువుకున్నావు, అన్నీ చేసావు, నువ్వు అతను ఏదో మాట్లాడతాడు, అది నువ్వు రెక్టిఫై చేసుకోలేదనుకోండి, అతను నిన్ను డిసైడ్ చేస్తూ ఉంటాడు ప్రతిసారి. ఒకవేళ నువ్వు మ్యాథమెటిక్స్ స్టూడెంట్ ఉండి అతను ఏదైతే చెప్తున్నాడో అతను రాంగ్ చెప్తున్నాడా లేకపోతే రైట్ చెప్తున్నాడు, నువ్వు డిసైడ్ చేసి సార్ ఇది రాంగ్, ఇది రైట్, ఇది చేస్తే ఇలా ఉంటుంది అని థింకింగ్గా నువ్వు చేయగలిగితే యూ కెన్ బి డిసైడ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. కాబట్టి మనం ఎలా ఉండాలంటే మ్యాథమెటిక్స్ చదువుకునే ప్రతి స్టూడెంట్ డిసైడ్ చేసేవాళ్ళలాగా ఉండాలి. అంటే ఒక మంచి లీడర్గా ఉండాలి. దానికోసమే మ్యాథమెటిక్స్ అనేది ఉండాలన్నమాట. 100% మ్యాథమెటిక్స్ నేర్చుకోండి, మీ లైఫ్ స్కిల్స్ని ఇంప్రూవ్ చేసుకోండి, మైండ్ మెచ్యూరిటీ లెవెల్స్ని ఇంప్రూవ్ చేసుకోండి, అలాగే ఎంపవర్మెంట్ని సాధించుకోండి. ఓకేనా? ప్రతి విషయంలో కూడా ఆలోచన విధానం మారాలి, మంచిగా ఆలోచించండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఏ నైస్ డే. Thank you.